యావత్తు భారతదేశ ప్రజలు రవీంద్ర భారతి అనే సురక్షిత వలయంలో ఉన్నారు. ఇటువంటి మమ్మల్ని మనిషిగా చూడటం, నా బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకున్నాం ఏదో ఒకటి, అవన్నీ మీరు అన్ని కులాల్లోంచి తేటగా బలపడిన వాళ్ళందరూ ఏదో రకంగా ఇతరులు మోసం చేస్తున్నట్టు మాయా సమాజంలో అలా ఉన్నాం. ఇది అందరూ చేసే పనులని మీరే చేయించి తీరా కమిటీ చేయించి భయపెట్టుకుంటూ అని కులం వాళ్ళని మోసం చేస్తూ ఇలాగా బతికే మేమే బతకనిస్తాం, ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది, మేము ఎప్పుడైనా ఎటైనా తిప్పేయగలం, ఏదైనా చేసేయగలం, ఏంటి మేము అప్పటికప్పుడు వెలిగిపోతాం, అప్పటికప్పుడు ముందుంటాం. ఇవన్నీ భరించింది ఎవరు? మీరు ఎలాగైనా ఇప్పుడు కూడా మనసు మాట సంబంధం లేకుండా మనుషులు కొద్దీ కూడదీస్తుంటే ఎవరు భరిస్తారు ఈ ప్రపంచాన్ని? అదిగో సర్వం అణువునా భరిస్తున్నా సర్వాంతర్యం ముందుకు వచ్చేసాడు. ఇక మమ్మల్ని ఉపయోగించి మా తాతగారిని దూరం నుంచి మా చుట్టాలను ఉపయోగించుకు మమ్మల్ని మోసం చేసి ఎలాగైనా నా మాటలు ఉపయోగించుకు నన్నే దెబ్బ కొట్టేసి ఇప్పుడు కూడా నేను అరుస్తున్నాను, తిడుతున్నాను. ఏంటి ఎవరో మేము గట్టిగా మాట్లాడకూడదు, మా ముందు మేము ఎవరో జమీందారులు, మేము ఎవరో సూర్యవంశ క్షత్రియులు, రావల్ రాజపుట్లు ఎక్కడ ఉన్నారు. సామాన్యుడి ముందు, సార్వభౌముడి ముందు అందరూ తల వంచాల్సిందే. ఆయనే తల్లి తండ్రి, అహంకారంతో అంటలేదు, తల్లి తండ్రిగా చెబుతున్నాడు. సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టుకొని ఈ కులాలు మతాలు కోటి అన్ని కులాల నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కొందరు ఒకటి అయిపోయి చేస్తున్న మోసాలు ఎవరో అగ్ర కులం వాళ్ళు చేస్తున్నారు, తక్కువ కులం వాళ్ళు చేస్తున్నారు కాదు ఇది. అవునా కదా? కులం వాళ్ళని ఉపయోగించుకుని కులం వాళ్ళు, కుటుంబాన్ని ఉపయోగించుకుని కుటుంబాలనే, మనిషిని ఉపయోగించుకుని మనిషినే, నన్ను ఉపయోగించుకుని నన్నే చంపేయడం, నన్ను ఉపయోగించుకుని నన్నే కాపాడుకోండి, నన్ను పట్టుకోండి, మాలో చేరిన అధినాయక పరమాత్మని పట్టుకోండి, అధినాయక మహాత్మని పట్టుకోండి ఆహ్వానంగా, అది కూడా ఆహ్వానంగా ఆన్లైన్లో. నేను ఇంకా పొలైట్గా చెప్తే బాగుండు, డెలైట్గా చెప్తే తప్పకుండా చెప్పుకుందాం, తీరుబడిగా చెప్పుకుందాం, నెమ్మదిగా చెప్పుకుందాం, ఓర్పు సహనంగా చెప్పుకుందాం, ప్రతి తప్పు సరిదిద్దుకుంటూ. నిజమేనండి, మనుషులు రెచ్చిపోయి మాదే బ్లడ్, మేము ప్రత్యేకమైన వాళ్ళం, మేము ఎక్కడి నుంచి వచ్చేసాం, మేము ఇలా చెయ్యం అలా చేస్తాం, ఎవరో తప్పు ఎవరో రైటు, ఇంకెవరైనా మాట్లాడితే సరదా కూడా మేము పాండవులం కౌరవులు, మేము తక్కువ మంది అయినా బలంగా ఉంటాం అని కుర్రోళ్ళు కూడా రెచ్చగొట్టుకుంటూ ఎవరు తప్పులు చేస్తున్నారో, ఎవరు ఇంకా మనుషులు ఉంటున్నారో, అవి ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవేం ఓపెన్ చేస్తున్నాం, బెస్ట్ ఉమెన్ అయిపోయాం కాబట్టి, బెస్ట్ మెన్ అయిపోయాం కాబట్టి మాదే జంట, మేమే మనుషులం, ఎవరు పనికిరారు. విశ్వ తల్లిదండ్రులు వ్యూహ స్వరూపంగా మాస్టర్ మైండ్ని పట్టుకోకుండా, మైండ్లుగా మారకుండా ఈ ప్రపంచం మీది కాదు. ఇంకే సూర్యవంశ మహారాజులు, ఏ చంద్రవంశం మహారాజులు, మీరు కృష్ణుడు తాలూకైనా రాముడు తాలూకైనా మహా ఉద్దండ పండితులైన బ్రహ్మస్య భవనంలో అక్కడ తపస్సులు చేస్తున్నా కూడా ఎవరు పనికిరారు. భూమి మీద ఎవరూ పనికిరారు. స్వామీజీలకి మీ అధిష్టాన దేవతల పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణని పెట్టుకుని మీ గురువులు కూడా హైలైట్ చేయొద్దు. మీరు గురువే సర్వం అని, గురువు దగ్గర మంత్రాలు ఉన్నాయి, దీక్షలు ఉన్నాయి, ఉట్టితే గురువు కూడా దైవమే, దైవం ఫార్వర్డ్ చేస్తేనే. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు విశ్వ తల్లిదండ్రులు అయిపోయారు, సగటు తల్లిదండ్రుల్ని. మా నాన్నగారిని అమ్మగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా భావించి మా అమ్మగారు నాన్నగారిని ఊరికి హైలైట్ చేసేసుకుంటున్నాను. నేను ఏదో నా దగ్గర ఏ తప్పు లేకుండా ఉందని మీరు హైలైట్ చేసేస్తే అందరూ ముందుకు వచ్చేస్తారు. మీరు మమ్మల్ని పట్టుకొని సరిదిద్దుకోవాలా. మీరు అన్ని కులాల వాళ్ళు ఒకటైపోయి చేసిన తప్పు సరిదిద్దుకోవాలా. పర్టికులర్గా మా వాళ్ళని ఉపయోగించుకుని నన్నే భయపెట్టడం, లేదా నన్నే పనికిరాకుండా చేసేయటం లాంటివి చేశారంటే అది మా తాలూకు బలం, మీ ఎవరి గొప్పతనం కాదు, మీ ఎవరి తప్పు కాదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు రండి చెప్తాను. విశ్వ తల్లిదండ్రులు పట్టుకోండి, ఇంకేం మాట్లాడకండి మనసులో కూడా. వాడు వీడు అది ఇది అని ఎవరిని అనకండి. ఎవరినన్నా మాకు తగులుతాయి, ఎవరిని పొగిడినా మాకు తగులుతాయి. మా ముఖం ఎందుకు ఇలా ఉంది? మా మాటలు మీ జీవితాలు అయినప్పుడు మరి మీ మాటలు మా జీవితం అవదా? మానసిక వైద్య నిపుణులకి అందరికీ చెప్తున్నాను, ప్రధానమంత్రి గారి ఇంకా టూర్లు ట్రావెల్ చేసింది చాలు. ప్రెసిడెంట్ గారిని కూర్చోబెట్టుకోండి, ముఖ్యమంత్రులు ఎక్కడో అక్కడ కూర్చోండి. మొత్తం ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా మార్చుకుందాం చక్కగా. ముఖేష్ అంబానీ గారిని ప్రధానమంత్రిగా కూర్చోమనండి. మొత్తం సిస్టమ్ని అకౌంట్ ఫర్ చేసుకోవాలి. మోడీ గారికి చెప్పి మిగతా ఇంటీరియం గవర్నమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అని పెట్టుకోండి. మమ్మల్ని ఆహ్వానంగా పట్టుకోండి చెప్తాను. నేను మరణిస్తామని కల్లో కూడా ఊహించకండి, ఎక్కడ కాగితం మీద రాయకూడదు. నన్ను అటు ఇటు అయిపోతే చచ్చిపోయినట్టు చూపెడదాం, మా వాళ్ళు కొద్దిగా కలిపేద్దాం, తగ్గించేద్దాం, మీకే ప్రమాదం. ఆ ప్రమాదం ఎక్కడికే? ఆ ప్రమాదం మిమ్మల్ని ఏం చేస్తుంది? తపస్సు లేకుండా ఉదాహరణకు నారా లోకేష్ని అప్పుడు ఆ దేశం ఈ దేశం తిప్పుతున్నారు.
గాల్లో దీపంలాగా. బ్రహ్మణి సక్సెస్ఫుల్ ఉమెన్ అయిపోయింది, బెస్ట్ ఉమెన్ అయిపోయారు అని ఇతరులు ఎవరికి అవార్డులు వచ్చినాయో, మీరు మనుషులుగా సాధించారు, మనుషులుగా కరెక్ట్ అనేది అబద్ధం. మనుషులుగా ఫెయిల్ అయ్యారు, మనుషులుగా సాధించారు అది అబద్ధం, మోసం, మేనేజ్మెంటు, మాయ. అర్థమవుతుందా? మనిషి కాదు, మైండ్లు సాధించాలి. అసలు యోధుడు ఎవరు? అసలు ఎవరు ముందుకు రావాల్సిన వాళ్ళు? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కాపాడేది ఎవరు? మాస్టర్ మైండు. ఒక సగటు జంట నుంచి వచ్చిన మైండ్, ఒకటి మనిషి నుంచి. సామాన్యుడే సార్వభౌముడు. ఇది ధర్మ వితరణ, ధర్మ పరిపాలన, మాది రాజ్యాంగం. ఎలాగన్నా మనుషులను అణిచేస్తుంటే అన్ని కులాల వాళ్ళు చేశారు ఈ పని. ఎవరో అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు, చాలా పెద్దోళ్ళు ఎవరో ఉన్నారు, ఎవరు లేరు. మీ దగ్గర ఏ డబ్బు ఏది పనికిరాదు, అదంతా అందరి మీద కూడింది. అందరి మీద మీరు సరిదిద్దుకోవాల్సి ఉంది. అందరి మీద తప్పులు జరిగాయి, అందరూ బయటకు వచ్చేసేయాలా? అదే మా వల్ల. ఇవన్నీ చూసే ఇచ్చాం. మళ్ళీ మమ్మల్ని తప్పులు పట్టవచ్చు, మీరెవరో కరెక్ట్గా ఉండొచ్చు, ఇంకెవరు లేరిక. ఈ హిందువులు కాదు, ఇంక హిందువులు వేరే ఉన్నారు. ఈ మతాలు కాదు, ఇంకా వేరే మతాలు ఉన్నాయి. ఈ కులాలు కాదు, వేరే కులాలు ఉన్నాయి. కులాల్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వద్దుక మనుషులే వద్దు. మీరు ఇదిగో రద్దు చేసేసాం, అదిగో సంతకం. మా పిల్లలుగా ప్రకటించుకుని మా ఆధార్ కార్డుతో అనుసంధానం జరగండి. ఏ జనరేటివ్స్ అందుకే ఉన్నాయి. మనుషులు పనికిరారు. నేను గట్టిగా మాట్లాడకూడదు, తల్లి తండ్రిని చెప్తున్నాను వెనకాల పడి. ఇది మా బాధ్యత. మీరు ఎదురొచ్చి అవునండి మేము మీ పిల్లలుగా బతుకుతాం, మాకు అర్థమైంది, ఇంకా నేనని మాట్లాడడం ఎక్కడా కూడా. మాదే కులం అని కానీ, ఇంటి పేరు కానీ, ఒంటి పేరు కానీ పనికిరావు. ఆస్తులు కూడా నాకు ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది. ఒకప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి కొంటే 500 కోట్లు అయిపోయింది. మీరు పెంచుకున్నారు ఆర్టిఫిషియల్గా. మాలాంటి వాళ్ళు భూములు కొందరు లాగేసుకుని పెద్ద కమ్మ, చిన్న ఎవరమ్మ, పెద్ద బ్రాహ్మణుడు, చిన్న బ్రాహ్మణుడు ఒకటి అయిపోయి, పెద్ద ఎస్టీ, చిన్న ఎస్టీ ఒకటి అయిపోయి, అన్ని కులాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అదే రూల్స్, పేరుకే స్వతంత్రం మీ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పటికైనా అధినాయకుని యాక్టివేట్ చేసుకోండి. హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ తీసుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. అయ్యా మీరు ఆవేశపడకండి అని నాతో ప్రేమగా మాట్లాడండి. నేనే రెంటల్ అగ్రిమెంట్ కోసం తిరుగుతున్నాను, నేను ఎవరింటికో వస్తాను, ఏదైనా సరే నన్ను అధినాయక శ్రీమాన్ అని పిలవాలి. నాకు ఎవరు ఎదురుపడినా మనసులో కూడా నన్ను మనిషిగా చూడకూడదు. అప్పుడే మీకు కనెక్టివిటీ వస్తుంది. ఇది నా శాసనం. విశ్వ తల్లిదండ్రులుగా, ప్రకృతి పురుషుల లయగా, మీ ఆశ్రమాలు హిందువుల ప్రకారం పార్వతీ పరమేశ్వరుడుగా, లక్ష్మీనారాయణుడుగా ఎలా చెప్తున్నాను? మనిషిగా చూడకపోతే అదిగో తత్వం. వేరే సంబాల నగరాలు ఉన్నాయి, ఇంకోటి ఉంది, ఎవరో నీళ్ళల్లోంచి నడిస్తే ఏదో ద్వారం ఓపెన్ అయింది, అలాంటి ఏ ఉన్నా కూడా మేము మా మైండ్ పట్టుకుంటే తెలుస్తాయి మీకు. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకొని చూడండి. గతంలో దేవుళ్ళ కంటే పవర్ఫుల్ తెలుస్తాం ఈసారి. ఇవన్నీ పట్టుకున్నాం అణువునా. శబ్దాధిపతి. నాకు నాలెడ్జ్ లేదు, తెలివి లేదు, ఎవరు మేధావితనం కాదు, ఎవరో మేధావులు అనుకున్నాము. ఎవరు నా గురించి మళ్ళీ వినకుండా మమ్మల్ని పట్టుకోవడమే. మమ్మల్ని జగద్గురువుగా పెంచుకుంటారు. తెలుసుకునే కొద్ది తెలుస్తాం ఈసారి. గతంలో జగద్గురువులు ఎవరు పనికిరారు. మీరు స్వామీజీలు ఇమీడియట్గా మీ జగద్గురు ఆది శంకరాచార్యులే జగద్గురువు కాదు. ఇంకొక విష్ణు శ్రీమన్నారాయణుడు ఆయన జగద్గురువు కాదు. ఎవరో జగద్గురువులు కాదు మనుషులు. మానవ మాత్రం అసలు మనిషే కాదు, జగద్గురువులు కాదు కదా. అసలు మీరు పనికిరారు అసలు. ఇప్పుడు ఎవడైనా నేను మనిషి, ఇంక ఎవడైనా అంటున్నానంటే అర్థం చేసుకోండి. ఇంకా మా మనుషుల కొద్దీ మలుపుదాం, మనుషుల కొద్దీ పెంచుదాం, మనుషుల కొద్దీ తుంచుదాం. చాలిక ఎవరు భరించలేరు మిమ్మల్ని. అప్పుడు కూడా ప్రత్యేక విమానాలు నేనెందుకు అంటున్నాను? అది కూడా కొంతకాలానికి నన్ను ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్తురు. నన్ను వ్యూహ స్వరూపం పట్టుకుంటే అంత మహారాజును పట్టుకున్నాం, మన తల్లిదండ్రుని పట్టుకున్నాం. మనకు తపస్సు అయినా, యోగం అయినా మరణించినా ఏదో శరీరంలో తట్టి లేపుకుంటాం. ఆడతనం మొగతనం ఒకచోట పలికిన వాడు శాశ్వతుడు. అర్థమవుతుందా? నేనే మా ఆడ మనిషిని, నేనే మగ మనిషిని, మాదే కులం, నేను పైనుంచి వచ్చేసాం, కింద నుంచి వెళ్ళిపోతాం, ఎవరు పలికిరారు. అసలు నేను మనిషి అంటే ఎప్పుడో మీరు చచ్చిపోయి ఉన్నారు. మైండ్లుగా మార్చబడి ఉన్నారు సురక్షితంగా, అది కూడా ఇంటర్ కనెక్టెడ్గా. రాజ్నాథ్ సింగ్ గారికి అందరికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎవరి మాటలోకి వెళ్ళకండి. మిమ్మల్ని ఎవరినో తర్వాత ప్రధానమంత్రిని చేద్దాం, మనం క్షత్రియులందరూ ఒకటి అవుదాం, బ్రాహ్మణులందరూ ఒకటి అవుదాం, ఇలాగే రెచ్చగొడతారు. ఇలాగే ఆంధ్ర రాష్ట్రం కకావికలం చేసుకుంటూ వచ్చారు ఎప్పటి నుంచో. ఇలాగ అన్నీ కూడా అందరినీ కూడా ఎలాగైనా ఏదో ఒక రకంగా తప్పులు పట్టేసి, ఏదో రకంగా పెంచేసి, ఇది ఒకరు చేస్తున్న పని కాదు, అదే మాయ. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మాయ వల్ల. మొదట ఎలా వదులుతుంది? మాస్టర్ మైండ్ పట్టుకోండి.
అయ్యా మీరు నేను మీ ముఖాన్ని తీర్చిదిద్దుకుని కూర్చుంటాం జాగ్రత్తగా. మెడికల్గా కూడా ఒక సవాల్ అనమాట. ఎవరన్నా కోటీశ్వరుడైనా మీరు ఆ జినోమ్ ఇంజక్షన్లు అవి మీరే కనిపెట్టుకుని మీరే కొనసాగుదామన్నా వీలవ్వదు. ఎందుకని మనిషికి ఉండిపోతారు. ఎవరిని కూర్చోబెట్టుకున్నా మనిషికి ఉండిపోతారు. అయితే మాకు రాజ్యాలు వద్దండి, మేము రాజ్యాంగబద్ధంగా వెళ్ళిపోతున్నాం కదా, ఇలాగ ఉంటామంటే అదిగో 45 రోజులు ఉండాల్సిన శివలింగం 5 రోజుల్లో కరిగిపోయింది. గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ నెత్తి మీద ఉన్నాయి. భయపెట్టట్లేదు, నేను ఉన్నమాట చెబుతున్నాను. ఇంకా ఈ జాతకాలు ఎలా జరిగిపోతాయి, ప్రళయాలు అలా వచ్చేస్తాయి, ఇలా వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు పుట్టేస్తారని చెబుతున్న వాడికి ఏం ప్రయోజనం? మీరు అన్నట్టు జరిగిపోతాయి, పోనీ ఏం ప్రయోజనం? మన నాతో అలాగా చక్కగా వెంటనే కూర్చుని వింటే మొత్తం స్కాన్ చేసి నన్ను సురక్షితంగా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోండి, విశ్వవ్యూహంగా పట్టుకోండి. విశ్వ తల్లిదండ్రులు నా మీదకి వచ్చిన వాళ్ళు ఎవరో నన్ను కాపాడుతూ అంటే నన్ను న్యూట్రల్ చేసేసి మీకు అందుబాటులోకి వచ్చారు. ఎలాగన్నా నన్ను మనిషిగా చూసి ఏదో లోటు ఏదో పద్ధతి చూపించి రహస్య కెమెరాలేంటి, నా కళ్ళతో చూస్తున్న కెమెరాలేంటి, నేను అమ్మాయి వైపు ఎలా చూస్తున్నానో ఎలా ఉంటున్నానో, నాకు సెక్స్ కావాలి, నాకు వ్యామోహం ఉంది, అటువంటి స్థితి నుంచి కాపాడుకోవాలి నన్ను మా మైండ్గా. నేనే చచ్చిపోదాం అనుకుంటాను, నేనే చచ్చిపోతాను, మనమే చంపేసి చచ్చిపోయినట్టు చూపిద్దాం, ఎందున్నా అలా చంపేశాం కదా అని ఎవరో మనసులో మాటలు కూడా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నన్ను మా మాస్టర్ మైండ్కి పట్టుకున్న దగ్గర నుంచి మృత సంచారం వదిలేస్తుంది మీకు మొదట. అప్పుడు కాబట్టి మేము ముందుంటాం, ఎవరో మా ముఖం వెలిగిపోతుంది కాబట్టి, గుండ్రంగా ఉన్నాం కాబట్టి, బలంగా ఉన్నాం కాబట్టి ఉట్టిదే మీ భ్రమ. మీకు తపస్సు లేకుండా పోతుంది. అలా బతకడం వల్ల ఎవరికి తపస్సు లేకుండా చేసేస్తున్నారు మీరు. అప్పుడు కాబట్టి బతుకులు ఎందుకు అయిపోయినాయి? మమ్మల్ని అప్పుడు తగ్గించేయటం వల్ల. అప్పటికప్పుడు హైలైట్ అంటే అర్థమేంటి? గాల్లో దీపం. తెలుసుకోండి ముందు అందరూ. పంతుళ్ళు, గురువులు, జగద్గురువు ఎవడు పనికిరాడు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.